హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే టమాటా బాత్ అయితే చేయబోతున్నామండి. సో ఇది బ్యాచులర్స్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు. నేను చేసే టమాటా బాత్ అయితే 4 పర్సన్స్కి అయితే సరిపోతుందండి. ఇది సింగిల్ పర్సన్కి అయితే ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అదే సింగిల్ పర్సన్కి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ధనియాలు, పప్పు ఒక స్పూను, లవంగం ఒక 4 బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు 2 ఎర్రగడ్డలు, అదే సింగిల్ పర్సన్కి అయితే ఒక ఎర్రగడ్డ అయితే సరిపోతుంది. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే నా దగ్గర పచ్చిమిరపకాయ లేదు కాబట్టి నేను వేయలేదు. అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవచ్చు. అది కూడా మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు ఒక రెమ్మ అయితే వేసుకోవాలి. చిటికెడ పసుపు, కారం ఒక స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, గరం మసాలా ఒక స్పూన్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఆయిల్ కొద్దిగా సరిపోలేదు కాబట్టి మళ్ళీ నేను ఆయిల్ అయితే మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు 4 టమాటాలు అయితే తీసుకున్నానండి. అదే సింగిల్ పర్సన్కి అయితే 2 టమాటాలు అయితే సరిపోతాయి. టేస్ట్కి తగిన సాల్ట్ అయితే వేసుకొని పైన అయితే మూత పెట్టేసుకోవాలండి. ఇది బాగా టమాటా మగ్గిపోయేంత వరకు అలాగే పెట్టుకోవాలి. మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగున మాడిపోతుంది. మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి. సో మళ్ళీ తీసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత 2 మినిట్స్ అలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే బాగా అయితే ఫ్రెష్ అయిపోయి మెత్తగా అయితే అయిపోయిందండి. సో వైట్ రైస్ ఆల్రెడీ నేనైతే 2 కప్పులు అయితే తీసుకున్నాను కాబట్టి 4 మెంబర్స్కి ఉడకబెట్టుకొని ఆరబెట్టుకోవాలండి వైట్ రైస్. అదే సింగిల్ పర్సన్కి అయితే మీరు ఒక కప్ అయితే సరిపోతుంది, లేదంటే 1.5 అయినా వేసుకోవచ్చు. బాగా మెత్తగా వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. కాస్త మంట స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే కింద బాగా మాడిపోతుంది.
చల్లార్చి పెట్టుకున్న వైట్ రైస్ అయితే తీసుకొని దాంట్లో వేసుకున్నాక మొత్తం వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి వైట్ రైస్ ఎక్కడా కూడా కనిపించకుండా బాగా మిక్స్ చేసుకుంటూ పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని గార్నిష్ లాగా కరివేపాకు కానీ లేదా కొత్తిమీర కానీ వేసుకొని సర్వ్ అయితే చేసుకోవచ్చండి. పిల్లలైతే మార్నింగ్ కానీ లేదంటే లంచ్ టైంలో కానీ చేసి ఇచ్చారంటే బాగా తింటారండి. ఇదేనండి సింపుల్ వేగా టమాటా బాత్ అయితే చూసుకోవచ్చు. Thank you for watching this video. Like and share and subscribe.